జయకర్ కొడుకు రఘునందన్ మరణం. శ్యామారావు జయకర్ అద్భుతమైన బాబా ద్వారకామాయి చిత్రం వేసిన తరువాత సుమారు 8 మాసాలు భార్యాపిల్లలతో షిరిడీలోనే ఉండిపోయాడు. జయశంకర్కు 2 మగపిల్లలు. ఆ ఇద్దరు కూడా బాబాతో సన్నిహితంగా మెలుగుతూ ఉండేవారు. ముఖ్యంగా రఘునందన్ అని పిలువబడే పిల్లవాడు బాబాకు మరింత దగ్గరయ్యాడు. బాబా కూడా ఆ పిల్లవాడిని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని తినడానికి ఏమైనా తీపి పదార్థాలు ఇస్తూ ఉండేవారు. ముక్కు కారుతూ ఉంటే తుడుస్తూ ఉండేవారు. దురదృష్టవశాత్తు రఘునందన్ 5 సంవత్సరాల వయసులో మశూచి వ్యాధి తగిలి మరణించాడు. పిల్లడి మరణాన్ని తల్లి తట్టుకోలేకపోయింది. బాబా దగ్గరకు పరిగెట్టి కాళ్ళు పట్టుకుని ఏడుస్తూ ఇలా అంది: బాబా, రఘు మీకు ఎంతో ఇష్టమైన పిల్లాడు. మీరు కూడా ఆ పిల్లాడిపై ప్రేమను చూపెడుతూ ఉండేవారు. అటువంటప్పుడు ఆ కుర్రాడు చనిపోతూ ఉంటే ఎందుకు చూస్తూ ఉండిపోయారు? ఆ తల్లి మాటలకు బాబా ఇలా బదులు చెప్పారు: ఏమమ్మా, రఘు నీకు ఎంత ప్రియమైన కొడుకో నాకు అంతే. ఒక విషయం చెబుతున్నా, జాగ్రత్తగా విను. రఘు చిన్నపిల్లాడైనా ఆధ్యాత్మికంగా బాగా ఎదిగినవాడు. అతడి ప్రవర్తన, మాటలు ఎలా ఉండేవంటే భగవతత్వాన్ని బాగా పండించుకున్న మహానుభావుల మాటల్లా ఉండేవి. నిజంగా చెప్పాలంటే ఈ పారులోకంలో ఉండదగినవాడు కాదు. అయినా చెబుతున్నాను, నువ్వు బాధపడుతున్నావు కాబట్టి తిరిగి నీ పిల్లవాడిని తీసుకువచ్చి ఇచ్చే పూచి నాది. ఇంత పెద్ద వాగ్దానం బాబా ఇచ్చేసరికి రఘు తల్లికి ఊరట కలిగింది. ఇంకా బాబా మాటలు ఆమెకు ఎనలేని ధైర్యాన్ని కట్టబెట్టాయి. ఇప్పుడు ఆమె ధైర్యం ఎలా ఉందంటే జీవితంలో ఎదురయ్యే ఎటువంటి ఆపదలనైనా తట్టుకునేటట్లు ఉంది. అనగా బాబా నోటి వెంట వచ్చిన మాటలు అంత శక్తివంతమైనవని దాని అర్థం. ఈనాడు కూడా మనం అటువంటి వాక్యాలు చదవగలిగితే మనకు ఆ మాటల యొక్క శక్తి, పాత విలువ ఏపాటిదో అర్థమవుతుంది. అదే కాలంలో బాబా ఆజ్ఞ ప్రకారం ఉపాసిని మహారాజ్ ఖండోబా ఆలయంలోనే బస చేసి ఉంటున్నారు. అప్పుడు రఘు తల్లి తన 2వ కొడుకైన సురేందర్ని తీసుకొని ఖండోబా ఆలయానికి వెళ్ళి ఉపాసిని మహారాజును కలిసి వస్తూ ఉండేది. అదే ప్రకారంగా రఘునందన్ను చనిపోయిన కొన్నాళ్లకు తల్లి కొడుకులిద్దరూ ఉపాసిని మహారాజును కలుసుకున్నారు. వారిద్దరినీ చూడగానే ఉపాసిని మహారాజ్ దుఃఖం ఆపుకోలేకపోయారు. రఘునందన్, రఘునందన్ అంటూ కంటతడి పెట్టుకున్నారు. అది చూసి సురేందర్ తల్లి ఆయన్ను బాధపడవద్దని నచ్చచెప్పింది. స్వామి, నా కొడుకు రఘు ఇక లేడు. అదంతా నా ప్రారబ్ధం. జరిగిందేదో జరిగింది. దాని గురించి మీరు బాధపడకండి. అప్పుడు అక్కడే ఉన్న సురేందర్, మా అమ్మ ఎలాగైతేనేమి రఘు ఇక లేరు అన్నదాన్ని బాగా అర్థం చేసుకుంది. ఇప్పుడు కొంత శాంతి పొందింది అన్నాడు. ఈ భూమి మీద రఘు చేయవలసిన పని లేదు. అందుకే బాబా అతడిని అలా పోనిచ్చారు. అయినా తల్లికి ఆయన వాగ్దానం చేశారు. రఘుని మళ్ళీ రప్పిస్తానని మాట ఇచ్చారు. ఒక్కొక్కప్పుడు జన్మరాహిత్యాన్ని పొంది బాబా ఆదేశాన్ని అనుసరించి తిరిగి భూమి మీదకు రావాల్సి ఉంటుంది. ఆ ప్రకారం బాబా ఎప్పుడు పిలిస్తే అప్పుడు వారు సంగరహితులై జన్మిస్తూ ఉంటారు.